మాది నార్త్ రాజపాలెం గ్రామం కొడవలూరు మండలం. ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం ఈ కోవూరు నియోజకవర్గంలో రాజకీయాల్లోకి రాకముందు నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేసి ఈనాడు ఎమ్మెల్యేగా గెలుపొంది అనేక ప్రజా సేవలు చేస్తున్న మా ఎమ్మెల్యే గారు ప్రతి మీటింగుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకొని వారికి అప్లికేషన్లు ఇచ్చి వారి సమస్యలను పరిష్కరించాలని చెప్పి కోరినది. ఆ విషయంపై మా లోకల్ లీడర్స్, టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ జడ్పీటీసీ తిరువురు శ్రీధర్ రెడ్డి గారు, అలాగే గ్రంథాలయ చైర్మన్ మందిపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు, అలాగే మా కొడలూరు మండల ఇన్ఛార్జ్ ముంగుమూరి శ్రీధర్ కృష్ణారెడ్డి గారు వారిని కోరగా వారు మంచి పని చేసేటప్పుడు మేమందరం మీకు ఎల్లవెల్లా సహకరిస్తాము అని చెప్పి తెలియజేయడం జరిగింది. ఈ విషయమై నేను, నా మిత్రులు కొంతమంది, అలాగే తెలుగుదేశం పార్టీలో ఉన్న కొంతమంది యువకులు, అలాగే నా భార్య ప్రతి నార్త్ రాజపాలెం పంచాయతీకి సంబంధించి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఏరియాలో అంటే సర్కార్ తోపు, రైటర్ తోపు, హర్జనవాడ, నిమ్మతోట, దిన్నె, తపాతోపు, ఈ అరుంధతివాడ వీటన్నిటిలో ఒక్కొక్క ఏరియాలో సుమారు 3 రోజులు కేటాయించి ఆ ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళకి అర్జీలు ఇవ్వడం జరిగింది. ఈ విషయమై అలాగే చదువుకున్న వారు వెంటనే అర్జీలు వాళ్ళే ఫిలప్ చేసి వాళ్ళే మాకు ఇవ్వడం జరిగింది. ఈ మిగతా 2 రోజులలో ఒక్కొక్క ఏరియాలో మేమే దగ్గరుండి అక్కడున్న పొదుపు సంఘాల లీడర్లతో కలిసి వాళ్ళతో అప్లికేషన్లు ఫిలప్ చేయించి ఈరోజు అన్ని ఇళ్ళు తిరిగి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని అర్జీలు మొత్తం సేకరించడం జరిగింది. మొత్తం సుమారు నార్త్ రాజపాలెం గ్రామంలో ఇప్పటి వరకు అన్ని ఇళ్లలో తిరిగి సర్వే చేసి ప్రజల సమస్యలు తెలుసుకున్నాయి. ఈరోజు మొత్తం నూతనంగా ప్రజల సమస్యలు, నూతనంగా కావాల్సిన రేషన్ కార్డులు 32, అలాగే సింగిల్ రేషన్ కార్డులు అంటే భర్త చనిపోయి ఉన్నా కానీ, లేదా కొంతమంది పెళ్లి కాకుండా అలాగే ఇళ్లలో ఉన్న వాళ్ళు, ఒంటరి మహిళలు, వాళ్ళకి కావాల్సిన రేషన్ కార్డులు ఒక 10, అలాగే రేషన్ కార్డులో కొత్తగా యాడింగ్స్ అంటే కొత్తగా పిల్లలు పుట్టిన వాళ్ళని చేర్చాల్సినవి అవి ఒక 26, రేషన్ కార్డు ఉండి వాళ్ళు పెళ్లి లేపి పక్కకి వెళ్ళిపోయిన వాళ్ళు అటువంటి డిలీషన్ కానివి అటువంటి ఒక 13, నూతనంగా పెన్షన్లు ఒక 100కు పైగా, అలాగే హౌస్ సైట్స్ కావాల్సిన వారు కూడా ఒకే ఇంట్లో 2-3 కుటుంబాలుగా నివసిస్తూ అనేక ఇబ్బందులు పడుతున్న ప్రజల సమస్యలు తీసుకొని హౌస్ సైట్స్ కూడా వాటి గురించి సర్వే చేయడం జరిగింది. వాటికి సంబంధించి సుమారు ఎక్సెల్ షీట్లో తీసుకునేసి మేము గౌరవ శాసనసభ్యురాలు మా ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరిగింది. అలాగే మా ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కూడా ఇవ్వడం జరిగింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈ డేటా చూసిన వెంటనే చాలా మంచి పని చేశారు తమ్ముడు, ఇటువంటి కార్యక్రమాలు నియోజకవర్గంలో ప్రతి ఒక్క నాయకుడు కానీ చేస్తే, ప్రతి ఇల్లు కానీ తిరిగి ఈ విధంగా డేటా కలెక్షన్ చేస్తే రేపు ఆన్లైన్ ఓపెన్ అయిన వెంటనే మీరే దగ్గరుండి ప్రతి ఒక్క ప్రజలకు న్యాయం చేసే విధంగా లోకల్గా నాయకులు ఎదగడం జరుగుతుందని చెప్పి ఆయన చాలా సంతోషం వ్యక్తం చేశారు. అలాగే మా గౌరవ శాసనసభ్యురాలు కూడా మీరు ఇదంతా డేటా సేకరించింది మొత్తం రేపు ఆన్లైన్ ఓపెన్ అయిన వెంటనే దగ్గరుండి మీరే అప్లై చేయించండి అని చెప్పారు. ఈ విషయమై మండల అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. మండల అధికారులు కూడా చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు కూడా మాకు డేటా కానీ ఇస్తే మేము ఆన్లైన్ ఓపెన్ అయిన వెంటనే సర్వే జరిపి ఆన్లైన్ ఓపెన్ అయిన వెంటనే అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసేలా చూస్తామని చెప్పి తెలిపారు. ఎందుకంటే ఎవరికైనా కానీ ఇస్తానంటే ఆశ, కొడతానంటే భయం. అలాగే ఈరోజు
అందరికి ఒకేసారి రావాలంటే కూడా పథకాలు, ప్రభుత్వ పథకాలు అందరికి ఒకటేసారి రావాలంటే కూడా కొన్ని కష్టమైన పని. ఎందుకంటే ఈ రోజుల్లో అప్లికేషన్లు చూస్తే చాలా వచ్చున్నాయి. వాటిలో నిజాయితీగా అర్హులైన వాళ్ళని గుర్తించి నిజంగా వీళ్ళు 100% ఎలిజిబిలిటీలో ఉన్నారనే వాళ్ళకి మొదటి విడతలో ప్రభుత్వ పథకాలు అందుతాయి. అదేవిధంగా ఇంకా రాబోయే 4 ఏళ్లలో 4 విడతలలో మిగిలిన వారికి ఏదైనా అప్లికేషన్లో తప్పులు ఏదన్నా ఉంటే అవి సరిచేసి వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి అధికారులు కూడా తెలిపారు. అలాగే మా నాయకులు కూడా సహకరించారు. ఇప్పుడు మా నార్త్ రాజపాలెంలో దీని మీద ఓకే ఓకే సుజిత్, ఇంకా మోహన్ రావు గారు, గజేంద్ర గారు, ఇక రాజపాలెం హజ్జినవాడకు వస్తే కుట్టి గారు, ఇటువంటి యువకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం చేసేటప్పుడు ఏ రూపాయి ఆశించకుండా నేనున్నానన్నా అంటూ మా వెంట వచ్చి మా వెనకాల నడిచారు. అలాగే ముఖ్యంగా పొదుపు మహిళలకు, అంటే పొదుపు లీడర్స్కి ముఖ్యంగా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇటువంటి మహోత్తర కార్యక్రమం మా చేత చేయించిన గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారికి, అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, మా లోకల్ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే రేపు 19వ తేదీ పుట్టినరోజు జరుపుకుంటున్న మా గౌరవ నెల్లూరు జిల్లా ఎంపీ వర్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ముఖ్యంగా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.